వన్నెపూడి అండి తూర్పుగోదావరి జిల్లా వన్నెపూడి గొల్లపల్లి మండలం గొల్లపల్లి జగ్గారావు నా పేరు. 4 ఎకరాల 60 సెంట్లకు నేను కౌలుకి చేస్తున్నాను. ఎకరం 15,000 చొప్పున చిత్తు చేసి అలాగా మా ఏదో పంట అగ్ని ఖర్చులో నాకు కాయగూరల పంటలు పెట్టమని చెప్తే ఆ విధంగా కాయగూరల పంటలు నేను ముందు నుంచి పెడుతున్నాను. వాళ్ళు చెప్పిన దాని మీద ఇంకా ఆగాగంతో ఇంకా ఎక్కువ పెడుతున్నాను. ముందు నుంచి ఇప్పుడు కాయగూరల పంట పెడతాను. దాని మీద అయితే ఇక ఎక్కువ పెడుతుంటే అప్పుడు దానికి అర్జర్ తీసుకుని నన్ను ఫాలో అవుతున్నారండి. ఎప్పటికప్పుడు ఫాలో అవి చూస్తుంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ మొక్కజొన్నతో వేసానండి. 6 నెలల్లో ఎకరంన్నర మొక్కజొన్న వేసి మొక్కజొన్న అయిపోయిన వెంటనే టమాటా వేసానండి. ఒక 60 సెంట్లు టమాటాలో మళ్ళీ మొలకేసానండి. అలా ఉండగానే టమాటా తోట ఉండగానే 2 ఒక చెట్టు నాటాను. అది అలా ఉండగా ఒక 60 సెంట్లో కొత్తిమీర చల్లేసాను. కొత్తిమీర జల్లాక అయిపోయింది. దాని తీత అయిపోతుందండి. తీత వచ్చింది. అయిపోయిన తర్వాత మళ్ళీ టమాటా వేస్తాను. అది మళ్ళీ నెక్స్ట్ టమాటా అయిపోతే మళ్ళీ 2 ఎకరాలన్నర పత్తి వేసానండి. కాటన్ 2 ఎకరాలన్నర. అది ఇంక అందులో ఏమి పెట్టనా కుదరదు. అది ఒకటే పంట అండి. అది ఒక 15 సెంట్లు బెండ మొక్కలు వేసానండి. దాంట్లో బెండ లొంగుబాటుకు వచ్చిన వెంటనే బొబ్బర పెట్టాను. ఓ 15 సెంట్లు బీర పెట్టానండి. బీర లొంగుబాటు తీసేసిన తర్వాత మళ్ళీ బొబ్బర పెట్టేశానండి. బొబ్బరే మళ్ళీ చిన్న చిక్కుడు కూడా పెట్టాను. అందులో ఓ 15 సెంట్లు ఆకాకర పొదలు పెట్టాను. అందులో 5 లొంగుబాటుకు వచ్చిన వెంటనే మామూలుగా చిక్కుళ్ళు పెట్టేశానండి. అది అలాగ ఉంది. మామూలుగా ఒక 40 సెంట్లు మిరప పెట్టాను. మిరప లొంగుబాటుకు వచ్చాక కూరదోస పెట్టాను. కూరదోస అదే అనుభవం ఇంకా రాలేదని పాకుతుంది. ఓ 40 సెంట్లు ముదర చెట్లు, ఓ 15 సెంట్లు మొలక తోట వదిలేసానండి. ఒక 50-60 చెట్లు ఉన్నాయి. నేను పంటకి ఒక 2-3 మార్కెట్లకి అన్నిటికి వెళ్ళి ఉండి కానండి. ఇంకొక 5-6 సంవత్సరాలు పెట్టి కత్తిపూడి నేను ఇంకా డైలీ ఫోన్ల ద్వారా కత్తిపూడిని నాకు నీళ్ళలో ఫోన్ కొట్లకి ఇచ్చేయడం డైరెక్ట్ కమిషన్ కొట్లకి గట్టగదు. ఈ రేటు ఉందంటే ఈ రేటుకి ఆ రేటుకి పంపిస్తే నాకు వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు. నేను పట్టుకెళ్ళి బండి ఉందని నాకు మనుషులని ఉన్నారు. డైలీ 4 మనుషులను పెడతాను. డైలీని కూలీలకి 4 మనుషులు అలా కోసేపు చెప్పేస్తుంటే నేను బండి మీద పట్టుకెళ్ళి ఇచ్చేసి వచ్చేయడం కాయగూరలు. మొక్కజొన్న ఉందండి. మొక్కజొన్న ఒక 60,000 వచ్చిందండి. 60,000 వస్తే దానికి మళ్ళీ కొత్తిమీరకి దానికి పెట్టి టమాటా తోట వేసాము. అందులోని టమాటా తోట ఇప్పుడు ఒక 50,000 అంత వస్తుంది. కొత్తిమీర 40,000 రేటు. ఇప్పుడు ఇవాళ రేటు ఉందంటే నిన్నటి దాకా వచ్చింది 20 రూపాయలు, 25 ఇచ్చాం. ఇప్పుడు ఇవాళ తగ్గిందండి, 15 రూపాయలకి అంటున్నారు. టమాటా బాక్సు 700 దాకా ఇచ్చి 700 నుంచి ఇవాళ 300లోకి వచ్చింది. 700కి అమ్మాను, 300లోకి వచ్చింది ఇప్పుడు బాక్స్ ఇవాళ రేటు. ఇంకా తగ్గొచ్చు. దానికి మనం ఏం చెప్పాం. పత్తి కాటన్ 45 రూపాయలు, 42, 41కి అడుగుతున్నారు. నా దగ్గర ఉన్నది స్టాకు 42కి 41కి అడుగుతున్నారు. చిక్కుళ్ళు ఉన్నాయంటే అండి ఇవాళ 350 అండి రేటు. బొబ్బర్లు 200 ఉంది ఇప్పుడున్న రేటు మార్కెట్లో రేటు. మొన్న ముందైతే నేను 150కి అమ్మాను బొబ్బర్లు. ఇప్పుడు రేటు పెరిగింది బొబ్బర్లు. మా ఆగాకర మట్టికి మాత్రం కేజీ 50 రూపాయలు చేసి అమ్మామండి. 30, 45, 50 కూడా అమ్మాం. ఆగాకర వచ్చిన కాడి ఆగాకర రేటు తగ్గలేదు. మిర్చి మాత్రం 110, 120, 130 అమ్మిందండి. ఇప్పుడు ఎక్కువ రాలేదు మిర్చి. దాంట్లో పత్తి 42 రూపాయలకి అడుగుతున్నారండి. నా దగ్గర ఉన్నది స్టాక్ అమ్మలేదు. నేను ఇంట్లో గల్లి వేసింది. పత్తి అమ్మలేదు. కొద్దిగా అమ్మాం కానీ మొత్తం అలా ఉంచేసింది. 2 టన్ను సుమారుగా ఉంటాయి. ఇంకా ఇడితే ఏదైనా అది 2 టన్నులు అవుద్దాం. బూడిదగుమ్మలు ఉన్నాయండి. బూడిదగుమ్మలు ఉన్నాయి. ఆనబా ఉన్నాయి. ఏదో అసరాగా అలా పట్టుకెళ్ళి బండి మీద పట్టుకెళ్తే ఎదరకు పట్టుకెళ్ళి వాళ్ళు ఏదో రేటుకి ఎత్తుంటే ఇచ్చేయడం అండి. ఇంకా ఏం తక్కువ ఉంటాయి. మామూలుగా ఆత్మ వాళ్ళు నాకు చెప్పారండి. ఆత్మ వాళ్ళు ఇలాగని చెప్తే కొంత ఆవు మూత్రం, ఆవు పంచుతం పేడతో తయారు చేయమని కొంత నాకు పిఠాపురం పిలిచి కేకేశారండి. దాంట్లో కూడా తయారు చేసి కొడుతున్నానండి నేను. ఆవు ఉందండి నాకు. ఆవు మూత్రం కొడుతున్నాను ప్రతి దాంట్లో. ఏమన్నా తప్పని పరిస్థితుల్లో మనకి పురుగు మందు బాగా తెగిలి గట్ట ఉంటే వాడుతున్నామండి. లేకపోతే వీటితోటే వాడుతున్నాం ఎక్కువ. మనకి బాగా తెగిలి చీడపిల్లలు ఎక్కువగా పురుగు ఉంటుంది లొంగకపోతే వాడుతున్నాం. లేకపోతే ఆవు మూత్రం, ఆవు పేడ, మళ్ళీ అయితే ఒక చుట్టూ మామూలుగా రమ్ముల్లో కలిపి రమ్ములు కూడా ఉన్నాయండి. రమ్ముల్లో ఆవు పేడ, ఆవు మూత్రం, మామూలు 2 కేజీలు బెల్లం, 2 కేజీలు మామూలుగా పిండి, ఉలవ పిండి అని ఏదో పిండి అని జీవమాత్రం తయారు చేసి మొక్కలకు కూడా పోయమని చెప్పారండి నాకు అవగాహనతో. పుట్టమట్టి ఒక 2 దోసుళ్ళని అది కూడా 24 గంటలు నానబెట్టి పోయమని, లేకపోతే తడిపినప్పుడు పారులో నీటిలో కూడా పోయమని చెప్పారు. అది కూడా నేను చేశానండి. ఆల్రెడీ చేస్తానండి. ఆవు మూత్రం మాత్రం కంపల్సరిగా ఏ దానిలో పోసినా సరే కానీ కొడతానండి. నా దగ్గర ఎప్పుడు డైలీ టాక్ ఉంటుందండి. ఒక 30 లీటర్లు, 40 లీటర్లు ఇంటికాడ పట్టు ఉంటుంది. మాకు అలాగా టాక్ ఉందండి. ఇప్పుడు ఇక్కడ ఉంది, సేలోనే ఉందండి.
అలా గొడవ చేసింది ఉందండి. ఆ ప్రకృతి వ్యవసాయం అలా చేస్తే నాకు ఆ ఆత్మ వాళ్ళు అలాగా నాకు చెప్తే కొన్ని కాయగూరల పంటలు కొన్ని ఇంకా ఎక్కువ పెంచారండి. ముందు తక్కువ వేసేవాడిని, ఇప్పుడు ఇంకా ఒక దాంట్లో పోయినా ఒక దాంట్లో వస్తున్నాడు. మిరప పోయిందండి, కణా కాయగూరలన్నీ మిగిలి వచ్చాయి. మిరపలో మాత్రం లాస్ వచ్చింది, కణా కాయగూరలన్నీ మిగిలేయండి. అలాగే వాళ్ళు చెప్పిన ప్రకారంగా కాయగూరలు ఏదైతేనో కొంత 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 నాకు డైలీ మనుషులు ఉండాలని అన్ని కాయగూరల పంటలు కూడా నేను పెడుతున్నానండి. ఐదు కాయగూరల పంటలు పెట్టి మామూలుగా ఇది పండించలేదని లేదు, మామూలుగా ఇంత పెద్ద కాలీఫ్లవర్ కూడా వేసానండి. మళ్ళీ ఏడేయలేదు, ఒక రకం ఒక సంవత్సరం ఒక వెరైటీ వేసి ఆగుతున్నాను. అలాగే మామూలుగా ఇదే చేస్తున్నామని లేదండి, ఇదే పట్టుకుని ఉండాలా, ఇదే చేయాలన్నది. ఆ పంట ఎక్కడికి వస్తుంది, ఎంతకు వస్తుంది మార్కెట్లో మనం తెలుసుకుని దాన్ని పండించాలి. దాని వాటర్ చూసి దానికి ఎలా విధానం అని తెలుసుకుంటున్నానండి. ఒక్కొక్కటి విధానంగా కూడా తెలుసుకుంటే కాలీఫ్లవర్ అలా తెలుసుకుంటే కాలీఫ్లవర్ పండించాను. కాలీఫ్లవర్ నేను పెట్టాక మా ఊరు ఇద్దరు ముగ్గురు వేసారు. మళ్ళీ వేసినా నీకు రేట్ లేదు. మొంగటేడు నాకైతే అరెకరం అయితే ఒక 70,000 దాకా వచ్చింది కాలీఫ్లవర్ రేట్ ఉండి. పువ్వు 15 గట్రా ఇక్కడ ఇచ్చేసేవాడిని మార్కెట్, నా దగ్గరికి వచ్చి పట్టుపోయేవారు పెద్దవాళ్ళని ఇంకా డైలీని. అలాగే చేసి మామూలుగా నాకు ఇంచుమించులు 4 ఎకరాల 60 సెంట్లకి ఒక 4 లక్షల చిల్లర పన్ను చోతులు చిత్తోటి 4,50,000 ఎంత అవుద్దండి. చిత్తోటి పన్ను పెట్టుబడి అన్నీ కలిపి నాకు లాభం వచ్చేసరికి ఆ 3 లక్షలు పోయినా 2,50,000 నా కట్టార్థం పోయినా కూడా మిగులుతుందండి. 1,50,000 అలా ఒక సంవత్సరం ఒకలా ఉంటుందండి. ఒక సంవత్సరం లక్ష మిగలచ్చు, లేకపోతే ఒక సంవత్సరం లేకపోతే డబ్బులు ఎగట్ట మిగలచ్చు. దానికి ఏం చెప్ప ఒక సంవత్సరం ఎకరం టమాటా తోట ఇస్తే ₹1,00,000 వచ్చిందండి. మీరు టమాటా తెస్తే చేతి డబ్బులు పోయి. నాకు ఆత్మ వాళ్ళు చెక్ ఇచ్చారండి 8,000. దానికి ఇలా కాయగూరల పంటలు వేసుకోమని అలాగా విత్తనాలు కానీ వీటికి కానీ వాటికి కానీ కొంత డబ్బులు 8,000 ఇచ్చారండి. 8,000 ఇస్తే దాన్ని పంటల్లోనే అలాగా పెట్టి కొన్ని ఖర్చులు కింద నేను వేసి ఎరువులు ఏంటంటే అండి కాంప్లెక్స్ పిండి వేయనండి ఎప్పుడు. మామూలుగా యూరియా, పొటాసు, సూపర్ గుడ్డు ఈ 3 కలిపితే పెద్ద పిండి లెక్క వస్తుందని ఈ 3 కలిపి పెడతానండి. 3 కలిపితే 1,200కి 3 బత్తాలు వస్తాయండి. ఎరువులు పెద్ద పిండి బత్తా 1,200 అండి. ఈ 3 కలిపితే 3 బత్తాలు కలిపి 1,200కి అవుతుందండి. 1,200కి అయితే నేను అదే కలిపి పెడతానండి. 3 కలిపి ఏ పంటకి వేసినా అదే పెడతానండి. పొటాసు, యూరియా, సూపర్ గుడ్డు 3 కలిపితే 1,200 అవుతుంది. 3 బత్తాలు అవుతుందండి. అప్పుడు ఎకరానికి బత్తా నరసప్పు సరిపోతుందండి. ఎకరానికి మామూలుగా 1,200 పెడితే బత్తా చాలదండి. నేను వేసి ఎరువులు కూడా అది మామూలుగా దేనికి పెట్టినా అదే పిండి వేస్తున్నానండి. దాంట్లో మనకు కావాలంటే ఇంకా యాప్పిండి కలుపుకొని వేస్తున్నామండి. కొంత యాప్పిండి మామూలుగా ప్రతి పిండిలో కలిపి వేయడం, యాప్ నూనె ఇవి వాడుతున్నామండి. ఇవి వాడి దాన్ని విధంగా కూడా ఆ మాత్రం ఇంచుమించులో ఈ మామూలు పండు తెగులకి వాటికి బాగా పనిచేస్తాండి. నేల తల్లి ప్రోగ్రాం చూస్తానండి. చూసిన దాని మీద దాని విధానం కొన్ని ఆగంలో ఆ టీవీలో పెట్టి చూడడంలో అవన్నీ ఎప్పుడైనా గ్యాప్ ఉన్నప్పుడు చూసి వాటిని పెట్టి చూస్తానండి. అది చూస్తే అవి ఆ మూత్రం అవి కట్ట కొంత ఎక్కువ కొట్టడం అవి వాడతామండి. వాటికి ఆవు ఆవు వాటి ఇవన్నీ మా ఎరువులు కూడా నేను ఏం చేస్తానంటే తెచ్చి తోకొచ్చి పోసేసి మొక్క మాట వేస్తానండి. పెంట ఎరువులు తోకొచ్చిందంటే టమాటా మొక్కనా లేకపోతే మొలక మొక్క చెట్లకైనా భూమి మీద జల్లేయకుండా ఎక్కువ ఎరువులు చెట్టు మొదట వేస్తామండి. నా పేరు ఈశ్వరరావు అండి. నేను ఆత్మ అసిస్టెంట్ టెక్నాలజీ మేనేజర్గా పనిచేస్తున్నాను. మాది ఆత్మ స్కీమ్ అండి, అంటే అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఆత్మ. ఈ పథకంలో మిశ్రమ వ్యవసాయం క్షేత్రం గొల్లప్రోలు మండలంలో వన్నపూడి గ్రామంలో జగ్గారావు అనే రైతుని మేము కలవటం జరిగిందండి. మిశ్రమ వ్యవసాయంతో అధిక లాభాలు ఉన్నాయని ఆయన్ని ప్రోత్సహించి మా తరపు నుంచి 8,000 ప్రోత్సాహం ఇచ్చి అతనికి విత్తనాలు కొనుక్కోవడానికి, ఎరువులు కొనుక్కోవడానికి ఇవ్వడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో అతను ఈ ఖరీఫ్ సీజన్లో 7 రకాల పంటలు సాగు చేయడం జరిగిందండి. ఈ 7 రకాల పంటలకి 2,45,000 వరకు అతని ఇన్కమ్ వచ్చిందండి. అతని ఖర్చులు పోయి 95,000 ఇన్కమ్ మిగిలిందండి. మళ్ళీ రబీ సీజన్కి మళ్ళీ ఇంకొక 7 రకాలు సాగు చేశారండి. ఇందులో సాగు చేసిన రకాలు ప్రధానంగా ప్రతిని 2 ఎకరాల్లో వేసుకున్నాడండి. మిగతా ఒక అరెకరం ఏమో టమాటా, మునగ, బొబ్బర్లు, చిక్కుడు, బీర, ఆనబ, మునగ మొదలైన పంటలను సాగు చేసుకోవడం జరిగిందండి. ఈ మొత్తం అన్ని రకాలు కలిపి 14 రకాలు వస్తున్నాయండి. ఈ రకాలన్నింటిలోనూ సాగు ఖర్చు తగ్గి, ఎందుకనగా ప్రకృతి వ్యవసాయ విధానం చేయాలనే ఉద్దేశంతో రైతుకి జీవామృతం అనే వ్యవసాయ విధానం నూతన విధానాన్ని ప్రవేశపెట్టి అతనికి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు వచ్చేలా చేయడం జరిగిందండి. ఈ విధంగా రైతుకి సంవత్సరం పొడవునా 4 ఎకరాల 60 సెంట్లు అండి ఈ పొలం ఉంది. ఇతనికి 4,60,000 వరకు ఖర్చు అవుతుందండి. దీనికి అతని ఖర్చులో ఒక 2,30,000 ఖర్చులు పోగా
మిగతా 1,90,000 వరకు అతనికి ఇన్కమ్ మిగులుతుందండి. సాగు కౌలు ఇతనికి 70,000 అవుతుందండి. అతని కౌలు మొత్తం అతను చేసుకునే సొంత పని ఖర్చులు తీసేగా 1,90,000 వరకు 70,000 వరకు మిగులుతుంది.